చెప్పారు. వారు వినుకొండ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, నేను ఢిల్లీ వెళ్తాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రిని కలిసి రిప్రజెంట్ చేస్తాను, ధర్నా చేస్తాను అని చెప్పారు. ఢిల్లీ వెళ్ళారు, ధర్నా అయితే చేశారు. ధర్నాకి అఖిలేష్తో పాటు మరొక 2-3 పార్టీలు వచ్చి అటెండ్ అయ్యాయి. అంతేగాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేకపోయారు, ప్రధానమంత్రిని కలవలేకపోయారు, అమిత్ షాని కలవలేకపోయారు. కారణం ఏంటి అంటే ఎవరైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు అపాయింట్మెంట్ అడిగిన వెంటనే దేని గురించి అపాయింట్మెంట్ అడుగుతున్నారని తెలుసుకున్నారు. ఎవరిని అడుగుతారు? ఐబీని అడుగుతారు. పిఎంఓ ఆఫీస్ వెంటనే రిపోర్ట్ అడుగుతుంది. రిపోర్ట్ తీసుకునేటువంటి క్రమంలో ఏంటి అని సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ వీరు అక్కడ క్రైమ్ జరిగిందని చెప్పాలనేటువంటి ఉద్దేశంలో వీళ్ళు అపాయింట్మెంట్ అడిగారు. నిజంగా క్రైమ్ జరిగిందా? క్రైమ్ లేదు, పాడు లేదండి, క్రైమ్ జరగలేదు. వారు ఎందుకో మరి అగ్రెసివ్గా వచ్చి ఆయన ఆందోళన చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. క్రైమ్ అనేటువంటిది ఈ 45 రోజుల కాల వ్యవధిలో జరిగినటువంటి క్రైమ్ డీటెయిల్స్ ఇవి. కొద్దిపాటి ఈ సంఘటనలు జరిగినాయి. ఆయన చెప్తున్నటువంటి వినుకొండ సంఘటన కూడా ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూనే అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వటాన్ని నిరాకరించారు. ఇది విజయసాయి రెడ్డి గారు ఆయన బాధ్యతలు తీసుకొని ఈ అపాయింట్మెంట్లు చేసే ప్రయత్నం చేశారు. బట్ ఆయన చేశారు కానీ అవి సఫలీకృతం కాలేదు. ఇది ఓవరాల్గా జరిగింది ఏందయ్యా అంటే మనం ఇక్కడ పరువు పోగొట్టుకోవటం కాకుండా ఢిల్లీకి వెళ్ళి కూడా పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని అక్కడ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవటానికి ప్రధానమైనటువంటి రీజను ఇవి. అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడానికి వస్తున్నారు అనేటువంటి తెలిసి వాళ్ళు పక్కగా పెట్టారనేటువంటిది నడుస్తున్నటువంటి అంశం. అనిల్ బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. 1000 కోట్లు భూదందా చేశాడు విశాఖపట్నంలో. ఎందుకంటే శాంతిగా అనిల్ 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 సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి లాబియింగ్ ఫలించలేదా విజయసాయి రెడ్డి లాబియింగు? ఎందుకని ఢిల్లీలో మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు, అట్లాగే హోమ్ మినిస్టరు ఎందుకు అపాయింట్మెంట్స్ దొరకలేదు? ఎందుకు అపాయింట్మెంట్స్ నిరాకరించారు? కారణం ఏంటి? మరి నేను వస్తాను, అక్కడ కలుస్తాను, నేను సంగతి తేలుస్తానని చెప్పని ఢిల్లీ వెళ్ళారు. మరి ఢిల్లీ నుంచి వచ్చేసారు, మరి వెంటనే మరి అసెంబ్లీకి కూడా రాలేదు. ఏంటి కారణం? అంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పెద్దలను కలుస్తాము, అదేవిధంగా రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని కూడా కలిసి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు బయట పెడతామంటూ కూడా ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు సార్. అయితే నిన్న ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో మద్దతు ఎక్కడా లభించాల. అయితే కొన్ని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు ఏవి రానప్పటికీ ఇండియా కూటమిలో ఉన్న 1-2 పార్టీలు అయితే కొంత మద్దతు తెలిపిన పరిస్థితి కనిపించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో ఏదైతే 2019 నుంచి 24లో జరిగిన అనేక అన్యాయాలు, అక్రమాలు, దాడులు కనుక చూస్తే ఇవాళ ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నట్టు ఢిల్లీ వేదికగా వచ్చాయన లేదంటే బయట చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి ఆ ఘటనలు కనుక గుర్తు చేసుకుంటే అసలు తాను ఏం చేశారనే విషయాన్ని కనుక ఆయన తెలుసుకోగలిగితే పరిస్థితి ఏంటిదో అర్థమవుతుంది అనేది ఒక వాదన. అయితే ఢిల్లీలో వాస్తవాలు అన్నీ తెలుసు. ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కూడా ఒకటి ఉంటుంది సార్, రాష్ట్ర ఇంటెలిజెన్స్తో పాటు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర హోంమంత్రికి పూర్తి వివరాలు గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్ని విషయాలు కూడా తెలుసు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కావచ్చు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన అనేక సార్లు ఫిర్యాదు చేయడం, బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా ఏపీలో జరిగిన అనేక అక్రమాలపైన వివరించారు. వాటన్నిటిని తెలిసినటువంటి ఢిల్లీ పెద్దలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో కొంత ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఒక మాట చెప్పాలి, ఏదైతే విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నేతల లాబింగ్ మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో ఫలించలేదు. కేవలం కొన్ని గంటల పాటు ఒక నిరసన కార్యక్రమంతో చేసుకుని తిరిగి మళ్ళీ ఏపీకి ప్రయాణమైన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో వాళ్ళ పాచిక పారలేదు అనేది సొంత పార్టీ నేతల నుంచే, వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్న మాట కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఏదో ఒక అలజడి సృష్టించి మొత్తం అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలని ఒక ప్రయత్నం చేయాలని భావించినప్పటికీ కూడా ఢిల్లీ పెద్దల అనుగ్రహం తమకు దక్కుతుందనే ఆలోచన చేసినప్పటికీ ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర హోంమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇతర పెద్దలు ఎవరూ కూడా వీరికి అపాయింట్మెంట్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. దీంతోనే తిరిగి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఒకంత ఏదైతుందో వాళ్ళు నిరసన తెలపాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని కేవలం కొన్ని గంటల పాటు చేసి తిరిగి మళ్ళీ వెళ్ళడం తప్ప అంతకు మించి ఢిల్లీలో ఈరోజు వైసీపీ సాధించిన అంశం అయితే ఏది లేదనేదిగానే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ అనిల్. నెక్స్ట్ ఏంటి మరి సింహం సింగిల్గా వస్తుందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ సింహం ఏమన్నా మరి ఢిల్లీ వెళ్ళి మీరు రాండి, మీరు సహకరించండి, మీరు మద్దతు తెలియజేయండి అని చెప్పని ఎందుకు ఆరాటపడుతున్నారంటావు? ఎందుకు
మరి ఇక్కడ కేసీఆర్ గారు అంతే ఆరాటపడ్డారు కొంచెం, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఆరాటపడుతున్నారు. ఎందుకని సింహంకి ఎందుకు భయం వేస్తుంది? అంటే ఒకటి సార్, అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కనపడకుండా ఎవరినైనా ఎలాగైనా చేయొచ్చు అని చేసిన తర్వాత ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కొంత కంగు తిన్నారు. ఆ కంగు తిని మీరు రండి సహకరించాలని చెప్పి అనేక రూపాయల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ కావచ్చు, లేదంటే డిఎంకే నుంచి వచ్చినటువంటి నేతలు కూడా కేవలం కొంతమంది ఏదైతే ప్రోద్బలం ప్రమేయంతోనే ఒకరిద్దరు నేతలు కూడా నేను దీక్షకు వచ్చి మద్దతు తెలిపారనేది ఒకటి. ఢిల్లీ వేదిక కూడా గర్జిస్తాం, ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్న అరాచకవాదాన్ని మేము బట్టబయలు చేస్తామంటూ చెప్పి ప్రగల్భాలు కావచ్చు, లేదంటే హెచ్చరికలు అనేకం చేశారు. అన్ని విషయాలలో ఖచ్చితంగా తేలిపోయారు. ఎందుకంటే సార్ 5 ఏళ్ల కాలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 వేలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైపు చూపిస్తే 4 ఏళ్ళు ఆయన వైపు చూపించే పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం మిగిలిన కేసులన్నీ పక్కన పెడదాం. 2019కి ఎన్నికల సమయంలో తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు. 5 ఏళ్ళ సమయం ఆయనకి సరిపోలేదు సార్ ఆ హత్యలో నిందితులు ఎవరో తేల్చడానికి. ఆ రోజు చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నటువంటి సిబిఐని కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు. సిబిఐ అధికారులపైన కూడా కేసు పెట్టారు. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దానికి సంబంధించి హోంమంత్రి గారి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. హోంమంత్రి ఉన్నటువంటి అమిత్ షా గారికి ఆ వివరాలు తెలియవా అంటే ఖచ్చితంగా తెలుసు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాల కారణంగా అలా ఆ రోజు జరిగింది. కానీ ఇవాళ వారి ఆటలు సాగే పరిస్థితి ఢిల్లీలో కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలోని దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి పూర్తి వివరాలు వాస్తవాలు కూడా అన్ని తెలుసు కాబట్టి. గడిచిన 5 ఏళ్ళు కూడా బీజేపీ దేశంలో ఏదైతే పూర్తిగా అధికారంలో ఉంది సార్. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పూర్తి వివరాలు సేకరించింది. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు విమర్శలు అన్నీ ఉన్నాయో వాటన్నిటికీ మించిన ఏదైతే ఉందో అనేక అక్రమాలు, అనేక దాడులు గడిచిన 5 ఏళ్లలో జరిగాయి అనేది కేంద్ర పెద్దల వద్ద లిస్టు ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపైన కూడా ఇంటెలిజెన్స్ హౌస్ ద్వారా పరిపూర్ణమైన రిపోర్ట్ ఉండటంతోనే వారి పాచిక పారలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే సింహం సింగిల్గా వస్తుంది, లేకపోతే సింగిల్గా పోరాడతామంటూ కొన్ని సినిమాటిక్ డైలాగులు ఎప్పుడు చెప్తా ఉంటారు సార్. సహజంగా రాజకీయ నాయకులు వాళ్ళ సస్టైనబిలిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అది పార్టీ నేతలైనా అదే తరహాలోనే కనిపిస్తున్నాయి తప్ప ఇవాళ ఇతర పక్షాల మద్దతు కూడగట్టి ఇతర పక్షాల సహకారం కోరుకునే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కనిపిస్తా ఉంది.